హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే బాయిల్డ్ స్వీట్ పొటాటో అండి. ఇది చిలకడ దుంపలు అంటారు. చిలకడ దుంపల్ని మనం ఉడికించి తీసుకోవచ్చండి. అలాగే వీటిని కాల్చుకొని కూడా తింటారు. ఏ విధంగా అయినా సరే చేసుకోవచ్చు. అయితే మొదటిసారి వండే వాళ్ళకి చిలకడ దుంపల్ని ఎలా కుక్ చేసుకోవాలనేది తెలియదండి. ఇప్పుడైతే నేను చిన్న వీడియో అయితే చేస్తున్నాను. చిలకడ దుంపలు తీసుకొని ముందుగా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ప్రతిదీ కూడా నీట్గా క్లీన్గా వాష్ చేసుకోవాలి. ఒక 3 to 5 టైమ్స్ అయినా సరే వాష్ చేసుకోవాలండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రెషర్ కుక్కర్ లేకపోయినా సరే మనం ఇలా డైరెక్ట్గా ప్యాన్లో స్టవ్ మీద కుక్ చేసుకోవచ్చు. ఈ స్వీట్ పొటాటో చాలా బాగుంటుందండి. మీలో ఎంతమందికి ఇలా బాయిల్ చేసుకున్న చిలకడ దుంప తింటే తినడం ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియజేయండి. ఇప్పుడైతే నేను వాష్ చేస్తాను. తర్వాత చిలకడ దుంపలకి ఆ చివర ఈ చివర కూడా కట్ చేసి తీసేయాలండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి తీసేయాలి. తీసేసిన తర్వాత ఒక ప్యాన్ తీసుకున్నాను. అందులో వాటర్ వేసానండి. తర్వాత ఇలా స్టాండ్ లాంటిది పెట్టాను. ఎందుకంటే మనం వీటిని ఆవిరి ద్వారా ఉడికిస్తాం కదండి, వాటర్లో వేసి కాదు కదా. అందువల్ల ఇలాగా స్టాండ్ పెట్టి ఒక గిన్నెలోకి అయితే నేను చిలకడ దుంపలు తీసుకుని మూత పెట్టి ఆవిరి ద్వారా కుక్ చేస్తున్నానండి. అంటే దీన్ని స్టీమ్ చేసుకోవడం అంటారు. ఇడ్లీ కుక్ చేసుకుంటాం కదా, ఆ విధంగా. ఇప్పుడైతే మూత పెట్టేసానండి. సిమ్లో పెట్టి అయితే మనం దీన్ని కుక్ చేసుకోవాలి. చిలకడ దుంపలు హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. అలాగే మనకి ఇందులో విటమిన్స్ ఉంటాయండి, మినరల్స్ ఉంటాయి. హెల్త్కి మంచిది, స్కిన్కి కూడా మంచిదండి. వెయిట్ లాస్ కూడా అవుతారు. అప్పుడప్పుడు మీ డైట్లో అయితే ఇవి తీసుకోండి. ఇలా బాయిల్ చేసినవి అయితే ఇంకా మంచిది. నేనైతే ఒక పావుగంట సేపు అయితే కుక్ చేశానండి. పావుగంటకి మనకి ఉడికిపోతుంది. ఒకవేళ మీకు ఇంకా గట్టిగా అనిపిస్తే ఒక 20 నిమిషాల పాటు కూడా కుక్ చేసుకోవచ్చండి. ఇలా చాకు పెట్టి లేదా ఫోర్క్ కానీ పెట్టి చెక్ చేసుకోవాలి. ఇలా మనకి చిలకడ దుంపకి గుచ్చినప్పుడు అది సాఫ్ట్గా దిగితే మనకి ఉడికిపోయినట్టండి. ఒకవేళ కొంచెం హార్డ్గా గట్టిగా అనిపిస్తే ఇంకో 5 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకోవడమే. అన్నీ కూడా చెక్ చేసుకోవాలండి. మనకు అన్నీ కూడా ఉడికిపోయాయి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసానండి. దీన్ని అయితే మనం సర్వ్ చేసుకుందాము. వీటిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మన పైన స్కిన్ తీయకుండా తినేయచ్చండి. కావాలంటే తీసుకుని కూడా తినచ్చు. మా ఇంట్లో అయితే స్వీట్ పొటాటో బాయిల్ చేసినవి ఇష్టపడతారండి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియచేయండి. ఇదైతే మంచి న్యూట్రిషనల్ ఫుడ్, పిల్లలకి అయితే అలవాటు చేయండి. నేనైతే ఒకటి టేస్ట్ చేశానండి. సూపర్ అంటే సూపర్గా ఉంది. ఈ వీడియో నచ్చిందండి. నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మీకైతే పీల్ చేసి చూపించాను. లోపల వరకు కూడా సాఫ్ట్గా కుక్ అయింది. ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాం. బై ఫ్రెండ్స్.